మిత్రులారా అందరికీ నమస్తే. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మనం కొన్ని వీడియోస్ ఇప్పటికే చెప్పుకున్నాం. మ్యాక్సిమం సమాచారం అందులో వచ్చింది. మళ్ళీ లేటెస్ట్ ఎన్నికల తర్వాత రిపోర్ట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎస్ఐఆర్ సర్ పేరుతోనే సుమారుగా 91 లక్షల ఓట్లు పోయి అది ఏఐ ఆధారితంగా తీసేశారని చెప్పాము. తండ్రికి పిల్లలకి సంబంధించి ఏజ్ 15 సంవత్సరాల లోపు ఉంటే అవి దొంగోట్లని ఐడెంటిఫై చేశారు. ఒకే పేరు, ఒకే తండ్రి పేరు, ఒకే పేరుతో ఉన్నటువంటి పేర్లన్నీ ఐడెంటిఫై చేసుకొని తీసేశారు. సో 91 లక్షల్లో కొన్ని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, దాన్ని నేను కాదన్నాను. కొంతమందికి నిజమైన వాళ్ళకి అన్యాయం జరిగి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా దేశంలో తొట్టతొలిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ప్రయోగం జరిగింది. అది దొంగోట్లు, రోహింగ్యాలు, విదేశస్తులకి సంబంధించి ఆ ఓట్లు పోయినాయి. వాటిని స్వాగతిస్తూ ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు అయిపోయినాయి. సో ఇక మే 5ని ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు బెంగాల్కి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ మే 23 జరిగింది. ఏప్రిల్ 23 జరిగింది. ఏప్రిల్ 23 జరిగితే ఇది ఇక్కడ 92.72% పోలైనవి. ఇది దేనికి సంకేతమో చూడాల్సినటువంటి అవసరం అయితే మనకి కనపడతా ఉంది. సో మిత్రులారా ఇది పరిస్థితి. సో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల అది జరుగుతూ ఉంది. ఏమైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది కనపడతా ఉంది. సో ఎటువైపు పోతున్నాం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ముఖ్యంగా వామపక్షాలు పోటీ చేశారు, కానీ తమ ప్రభావం కోల్పోయినట్టుగా మనకు కనిపించింది. సో బెంగాల్లో ప్రధానంగా దృష్టి పెట్టినట్టు 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఓటింగ్ పెరగటం ఎవరికి లాభమైంది అనేది ఇలా $1 మిలియన్ ప్రశ్నగా మనకు కనిపిస్తూ ఉంది. సో నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 85% ఓట్లు పోలైతే ఈసారి మరో 8%, ఇంకా అదనంగా 8% పోలైనట్టుగా మనకు అర్థమవుతా ఉంది. బీజేపీ మీద వాళ్ళ మీద అనుమానాలు ఉంటాయి జనరల్గా ఈవీఎంలు అంటేనే. మమతా బెనర్జీ కూడా వాటిని వ్యతిరేకించిన సందర్భాన్ని మనం చూసాం. సో పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అకౌంట్లో పడ్డదనేది ఇలా ప్రధానమైనటువంటి ఇదిగా ఉన్నది. ఎన్నికలు జరిగిన 152 సీట్లలో 110 దాకా తమకే వస్తాయని బీజేపీ జాతీయ హోంమంత్రి అమిత్ షా అంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో పెద్దలారా ఇది పరిస్థితి. మిత్రులారా, సో 134 సీట్లు మాయని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అంటున్నారు. ఈ పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పోలింగ్ శాతం ఎంత పెద్ద ఎత్తున పెరగడానికి అవేర్నెస్ వచ్చిందా, తిరుగుబాటు జరిగిందా? 10 మందిలో 8 మంది తమ ఓటర్లే అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఎన్డీఏ చెప్పుకుంటుంది. కాదు మాయని టీఎంసీ చెప్తాను, తృణమూల్ కాంగ్రెస్. సో రాహుల్ గాంధీ వీడియో కనపడతా ఉంది. మమతా బెనర్జీ సరిగ్గా పరిపాలన చేస్తుంటే ఇలా ఈ పరిస్థితి దాపురించేది కాదని ఓటమిని అంగీకరించే బీజేపీ గెలుపుని అంగీకరించినట్టుగా రాహుల్ గాంధీ మాటలు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఇది పరిస్థితి. వెస్ట్ బెంగాల్ అంటే సరిహద్దు రాష్ట్రంగా ఉన్నది దేశానికి. అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి చాలా సంవత్సరాలుగా కలకత్తా పరిసర ప్రాంతాలను డెవలప్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 5 ఏళ్లలో 3 నుంచి 77 సీట్లకి వెదిగినటువంటి బీజేపీ బెంగాల్ మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా పట్టు కోసం అది ప్రయత్నం చేస్తుంది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళంతా పెద్ద ఎత్తున పోరాటాలు చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. చాప కింద నీరులాగా చేస్తారు. వాళ్ళందరికీ గ్రామ పంచాయతీలు, గ్రామాలు, డివిజన్లు, వార్డు కమిటీలు ఉంటే వాళ్ళ పోలింగ్ బూత్ నుంచి కమిటీ ఇన్ఛార్జీలు వేస్తారు, అంత పెద్ద లీడర్ అయినా. సో ఇది పరిస్థితి. ఏదైతే ఉన్నదో 90% పైగా గ్రామ్, పశ్చిమ మెదినీపూర్, మాల్గా ఇక్కడ అంచనాలను మించి ఓటింగ్ నమోదు ప్రక్రియ జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. 90% పైగా ఓట్లు పోలింగ్ కావటం ఏం సంకేతం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది పరిస్థితి. ఇక కొత్త పార్టీలు పెట్టినటువంటి హుమాయూన్ కబీర్ ముస్లిం లీగుల ప్రభావం తక్కువ ఉంటుందని, ముస్లిం సేన కూడా తక్కువ ఉంటుందని అంటే వాళ్ళు పనిచేస్తే కదా ఎన్నికలప్పుడే పోతారు ఈ బ్యాచ్లన్నీ. ఆ జాతుల కోసం ఎన్నికల కోసం పోతే ఎవరు ఓట్లు వేస్తారు? పని చేయాలి కదా వాళ్ళ తరపున. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండదండగా ఉండాలి. కొడుకు పంచాయతో, కోడల పంచాయతో, గేటు పంచాయతో, ఇల్లు పంచాయతో, అప్పు ఆరోగ్యం లేకపోతేనో ఏదైనా ఆఫీస్లో పనిస్తున్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో, కార్పొరేషన్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో ఎక్కడోసారి పనులు వచ్చినప్పుడు వీళ్ళు బావాలి కదా, పోతే కదా పరిష్కారం అయ్యేది. సో ఇది పరిస్థితి. మిత్రులారా 2021లో టీఎంసీకి 48%, బీజేపీకి 38% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 3% ఓట్లు వచ్చినాయి. సో సిపిఎం ఓట్ల శాతం కూడా గత ఎన్నికల నాటికి 4.5% పడిపోయింది. అంటే సుమారుగా 4.5% ఓట్లు వచ్చినాయి. సో ఇది పరిస్థితి. 2006లో కేవలం 2% బీజేపీ ఓట్లు వస్తే 2016కి 10% ఓట్లు వచ్చినాయి.
తర్వాత ఇప్పుడు 38% పెరిగి ఇప్పుడు లోకల్ ఎన్నికల్లోకి వెళ్ళింది. మరి అంచెలంచెలుగా అది పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం బీజేపీ. సహజంగా బీజేపీకే ఫేవర్‌గా పడ్డాయని లెక్కలన్నీ చెప్తున్నట్టుగా వినపడుతుంది గానీ, సెకండ్ విడత సరే సెకండ్ విడత అయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలొస్తాయి, ప్రీ పోల్ సర్వేలొస్తాయి. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి. కొద్దిగా గొప్పతోనే బయటపడవచ్చు బీజేపీ అని అంటున్నారు. మేజర్ పార్ట్ అయితే తృణమూల్ కాంగ్రెస్‌కి ఫేవర్‌గా కనపడతా ఉంది. సో, బెంగాల్‌కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇది. సో, మమతా బెనర్జీ స్థానిక అంటే అందుబాటులో ఉండేటువంటి నేత. అదేవిధంగా మహిళలకి స్కీమ్ 1500 ఏమిస్తుంది. అది రూ. 1000 ఏమిస్తుంది. అది 1500 పెంచే కార్యక్రమం. బీజేపీ వాళ్ళు దాన్ని 1700 అంటున్నారు. దాంతో పాటు స్థానికంగా అక్కడ లోకల్ డిమాండ్స్ గత వీడియోస్‌లో చెప్పాం. పొద్దాకలు చెప్తే బోరుగా ఉంటుంది. అందుకోసమే ఇళ్ళకి సంబంధించి గానీ, పెన్షన్‌లకు సంబంధించి గానీ, లేకపోతే స్థానిక పరిస్థితులకు సంబంధించి గానీ, ఉపాధి అవకాశాలకు సంబంధించి గానీ జరుగుతుంది. రెండో వైపు బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా సింగూరు ప్రాజెక్ట్‌కి సీపీఎం వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు సింగూరు మల్టీనేషనల్ కంపెనీలకి పర్మిషన్ ఇస్తున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్, మావోయిస్టులు, ఇతర శక్తులన్నీ వామపక్షాల మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ క్రమంలోనే సీపీఎంని వామపక్షాలను నడిపించే క్రమం చేసినాయి. సో, అది జరిగిన తర్వాత ఉన్న పెట్టుబడిదారులు వెళ్ళిపోయారు. కొత్త పెట్టుబడులు రావటం లేదు. అయినా కూడా నిరుద్యోగంతోనే నడుపుకుంటూ మమతా బెనర్జీ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే విమర్శలు మనకి కనపడతా ఉన్నాయి. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి. బీజేపీ మేము ఫ్యాక్టరీలు తీసుకొస్తాం, ఇండస్ట్రీ తీసుకొస్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని బీజేపీ పెద్ద ఎత్తున వాళ్ళ నినాదాలు వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. సో, ఉపాధికి సంబంధించిన ప్రధాన అంశంగా మనకు కనపడుతోంది. బీజేపీ మనం గత వీడియోస్‌లో చెప్పాం. కొన్ని కీ పాయింట్స్ కూడా ఇందులో చెప్పాం. సో, ఇది పరిస్థితి. సెకండ్ ఫేజ్ ఎన్నికల తర్వాత మే 4వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఎవరు గెలుస్తారో చూద్దాం. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి పెద్దలారా, మిత్రులారా.